గుంటూరు కారం టేస్ట్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఈ మాట వింటుంటే సూపర్ స్టార్ అభిమానులకు మంటెక్కిపోతుంది. త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడో తెలియక విసిగిపోతున్నారు. రీసెంట్ గా పాట డ్యామేజ్ వల్ల రంగంలోకి మహేష్ బాబు దిగడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు కారం ఘాటెక్కుతుంది. మొన్నటి వరకు ముసురు పట్టినట్లు ఉన్న ప్రాజెక్ట్ అన్ని సమస్యలను చెక్ పెట్టేసి ముందుకు సాగుతుంది. నీ అవ్వ తగ్గేదిలే అంటున్న బన్నీ డైలాగ్ ను గుర్తు చేసుకుంటూ స్పీడ్ పెంచింది. అంతేకాక గుంటూరు కారం వేగంగా దంచాల్సిన టైం వచ్చేసింది. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథను ప్లాన్ చేశాడట. దీంతో ఓవైపు షూటింగ్, మరోవైపు ప్రమోషన్ స్పీడ్ పెంచేశాడు గురూజీ. అందులో భాగంగా రిలీజ్ చేసిన ఓ మై బేబీ ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. పైగా ట్రోలింగ్ కు గురి కావడంతో ఆ డ్యామేజ్ ను భర్తీ చేయడానికి రంగంలోకి మహేష్ బాబు దిగుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు మరో 24 రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతున్నాడని తెలిసి గంటమనేని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే వారి సంతోషాన్ని ఆవిరి చేసింది ఓ మై బేబీ పాట. ఈ సాంగ్ ట్యూన్, లిరిక్స్ పట్ల మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సాంగ్ విషయంలో మూవీ టీమ్ కి మహేష్ క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతుంది. పైగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు పాజిటివ్ కన్నా నెగిటివ్ ప్రచారమే ఎక్కువ జరిగింది. దీంతో ఇకపై అలా ఉండొద్దు అని అంటున్నారు మేకర్స్. సెకండ్ లిరికల్ విషయంలో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేందుకు గురూజీ, మహేష్ కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఆయన గాయాన్ని మర్చిపోయేలా మరో మంచి మా సాంగ్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఆ సాంగ్ మహేష్ కు నచ్చలేదట. పైగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించారట. దీంతో మరోసారి ఇలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండేలా గురూజీ ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ తో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. ఈ సినిమాలో మొత్తం 4 ఫుల్ సాంగ్స్ తో పాటు ఒక బీట్ సాంగ్ ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 3 ఫుల్ సాంగ్స్, ఒక బీట్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుండగా అందుకు తగ్గట్టే సినిమాను స్పీడ్ గా షూట్ చేస్తున్నాడట త్రివిక్రమ్. డిసెంబర్ లో గుమ్మడికాయ కొట్టేసుకుంటే ఓ 2 వారాలు పబ్లిసిటీకి సరిపోతాయనే ప్లాన్ లో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.